ఏం గాసారం వచ్చింది పాడే. అరే పైసలిచ్చి పెట్రోల్ పోపించుకుందామని పోతే కిలోమీటర్ దూరంకెళ్ళే చల్ కట్యా కట్యా అని ఎలగొడుతున్నారు. ఏ బంక్‌లో చూసినా ఏమున్నది గర్వకారణం అన్నట్టు అన్ని బంకులలో నో స్టాక్ బోర్డులు పెట్టుకొని సెల్ ఫోన్‌లల్ల క్యాండీ క్రష్ ఆడుతుర్రు బంకుల ఓనర్లు. ఇక ఇట్లనే ఏనన్నా ఓ కాడ బంకు తెరుచుకొనుంటే అందరూ ఒకటేసారి ఇరగబడి ఆయంత పెట్రోల్ బంకును బద్దలు కొట్టేంత పని చేస్తున్నారు. ఇగో చూస్తున్నారా? ఓయమ్మో! వాయమ్మో! ఏం జనాలు, ఏం లైన్‌లివి. పెట్రోల్ ఉందా అని అడిగితే కిందికెళ్ళి మీ దాంకా చూసేటట్టున్నారు పోన్రి. ఇంతకు ఉన్నట్టుండి దేశమంతా ఇట్లా పెట్రోల్ బంకుల మీద ప్రతాపం చూపించనీకే కారణం ఏందంటే, పెట్రోలు, డీజిలు అసొంటి పెద్ద పెద్ద ట్రక్కులు నడిపించేటోళ్ళు రోడ్ల మీద బాగా యాక్సిడెంట్లు చేస్తుంటారని, అసొంటి కేసులలో రూల్స్ స్ట్రిక్ట్‌గా చేసింది సెంట్రల్ సర్కారు. రోడ్ల మీద యాక్సిడెంట్ చేసి ఎవరు చూస్తలేరు గానీ ఎళ్ళిపోతుంటారుగా కొందరు. అయితే రూల్స్ ప్రకారం అట్లా చేయొద్దు. తప్పు ఎవరిదైనా గానీ యాక్సిడెంట్ అయినప్పుడు పెద్ద బండి కాబట్టి పోలీసోళ్ళకి సమాచారం ఇయ్యాలే. ఒకవేళ ట్రక్ డ్రైవర్‌దే తప్పైతే స్టేషన్‌లో లొంగిపోవాలే. ఆ యాక్సిడెంట్‌కు బాధ్యత తీసుకోవాలే. కానీ చాలా మంది అట్లా చేయకుండానే చేతులు దులుపుకొని పోతుంటారు. ఈ కాలం నుంచి అట్లా ఎవరైనా చేస్తే రూల్స్ సక్కగా పాటించకపోతే రూ. 7,00,000 జరిమానా, 10 ఏళ్ల పాటు జైలు శిక్ష చేయాలని కొత్త రూల్ తీసుకొచ్చింది సెంట్రల్ సర్కారు. ఇక దీంతోటి ట్రక్కుల డ్రైవర్లు సమ్మెకు దిగిర్రు. ఇంత కఠినమైన రూల్స్ పెడితే డ్రైవర్లు ఎవరొస్తారు? ఇంకా కొత్తోళ్ళు కూడా ఈ ఫీల్డ్‌లోకి వస్తందుకు వణికిపోతారు. కాబట్టి గవర్నమెంట్ రూల్స్‌ని సవరించాలనేది వాళ్ళ డిమాండ్. వీళ్ళిట్లా సమ్మెలకు కూసునే వరకల్లా బంకులలోకి చేరుకోవాల్సిన పెట్రోల్ ఎక్కడిదక్కడనే అయిపోయిందన్నట్టు. అయితే ఈళ్ళు ఇంకో మాట కూడా ఇనిపిస్తున్నది. పెట్రోల్ బంకుల ఓనర్లు కమిషన్ పెంచాలని ట్రక్కులను ఆపేసిర్రు. అందుకే ఎక్కడివక్కడనే ఆగిపోయినాయని ఇంకొందరు అంటున్నారు. ఇట్లా ఒక్క తెలంగాణనే కాదు హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, జమ్మూ కాశ్మీర్‌లో కూడా ఇదే పరిస్థితి ఉంది. మన హైదరాబాద్‌లో అయితే చెప్పతరం కాకుండా పెట్రోల్ బంకులు జామ్ అయినాయి. బంకులలో పెట్రోల్ లేదట అనే ప్రచారం సురుగాంగానే ఇంటోళ్ళు కూడా రోడ్ల మీదకొచ్చి పెట్రోల్ బంకుల కాడ లైన్‌లు కట్టిర్రు. దెబ్బకు కొన్ని బంకులలో ఉన్న పెట్రోల్ ఆయింత అయిపోయి ఇగో ఇట్లా నో స్టాక్ బోర్డు తలిగిస్తున్నారు.